బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రాజకీయ కుట్రలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై అరెస్ట్ చేయడం జరిగిందని వర్గల్ బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు నాగరాజ్ అన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈడీ అధికారులను అడ్డుపెట్టుకుని అక్రమంగా అరెస్టులు చేస్తున్నాయన్నారు. సుప్రీంకోర్టులో కవిత కేసు నడుస్తున్నప్పటికీ హుటాహుటిన హైదరాబాద్ కు వచ్చి ఆమెను అరెస్టు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులకు కేసులకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్ అనేది పూర్తి అప్రజాస్వామ్యం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మోడీతో పాటు ఈడీని తీసుకొచ్చుకుంటుంది ఏ రాష్ట్రానికి వెళ్ళినా. అదేవిధంగా రొటీన్గా మోడీ రోడ్ షోలకు వచ్చిండు, ఈడీ కవిత గారి ఇంటికి వచ్చింది. కావాలని ఉద్దేశపూర్వకంగా తెలంగాణలో సీట్లు తక్కువ వస్తాయేమో అనే ఉద్దేశంతో కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్మక్కై, కాంగ్రెస్ బీజేపీ ఎక్కడైనా కుమ్మక్కైతుందా అనే ఆలోచన అందరికీ వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఆర్ఎస్ఎస్ భావజాలాలున్న వ్యక్తి కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అది గమనించుకోవాలి. ఆల్రెడీ బీజేపీ ట్రాప్లోకి వెళ్ళిపోయింది ఆయన. ఎందుకంటే ప్రభుత్వాలు అనేవి ఈరోజు ఒక ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఒక ప్రభుత్వం ఉండొచ్చు. కానీ కేసీఆర్ గారు అంతా చిత్తశుద్ధితో తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్లడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు. మళ్ళీ సారే కావాలనుకుంటున్నారు అందరూ. అది త్వరలో జరిగే ఎంపీ ఎలక్షన్ల ద్వారా ఓట్ల ద్వారా తెలంగాణ ప్రజలు మ్యాండేటర్ ఇస్తారని ఆశిస్తూ